హాయ్ గాయ్స్, పాలిండ్రోమ్ని డైనామికల్గా ఎలా ఇప్పుడు చెక్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. మీకు ఈజీ స్టెప్స్లో ఇప్పుడు మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం డైనామికల్గా అంటే మనకు అర్థం కావాలి. స్కానర్ క్లాస్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్. ఓకే, స్కానర్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకున్నా. ఇప్పుడు మెయిన్ మెథడ్లో స్కానర్ క్లాస్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. స్కానర్ ఓకే, ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తా, స్ట్రింగ్ నేమ్ ఈక్వల్ టు నెక్స్ట్ అని తీసుకుంటా. ఇది మనం డైనామికల్ గీయాలి కదా, సో దానికన్నా ముందు మనకు రిఫరెన్స్ ఆబ్జెక్ట్ ఏంది ఇన్. సో ఇన్ డాట్ నెక్స్ట్ అని తీసుకుంటున్నా. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తా, స్ట్రింగ్ పాలిండ్రోమ్ ఈక్వల్ టు ట్రూ. ఇక్కడ ఈజిట్ పాలిండ్రోమ్ అని తీసుకుందాం. ఈజిట్ పాలిండ్రోమ్ ఈక్వల్ టు ట్రూ. ఫస్ట్ మనం తీసుకున్న దాన్ని ట్రూ అని అనుకుంటా. నెక్స్ట్ 2 పాయింటర్ అప్రోచ్ కదా, ఇంట్ ఐ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇంట్ జే ఈక్వల్ టు నేమ్ డాట్ లెంత్ -1. ఓకే, నెక్స్ట్ వైల్ కండిషన్ రాస్తున్నా. వైల్ ఐ లెస్ దెన్ జే. మనకి ఎప్పుడైతే ఐ లెస్ దెన్ జే ఉంటుందో అప్పటి వరకు మనం ఏం చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, మనం లాస్ట్కి ఏం చేసుకోవాలి, ఐ మైనస్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఐ ప్లస్ చేయాలి. ఐ అనేది పెరగాలి, జే అనేది తగ్గాలి. సో దానికన్నా ముందు నేను ఇఫ్ కండిషన్ రాస్తున్నా. ఓకే, ఇఫ్ కండిషన్లో ఏం రాస్తున్నా, నేమ్ డాట్ క్యారెట్ ఐ. ఇక్కడ కూడా నాట్ ఈక్వల్ టు, మనకు ఒక వాల్యూ కూడా ఈక్వల్ లేకపోతే అది పాలిండ్రోమ్ కాదు కదా. సో నేమ్ డాట్ క్యారెట్ జే. ఈ కండిషన్లో ఏం రాస్తా, ఈజిట్ పాలిండ్రోమ్ ఈక్వల్ టు ఫాల్స్ అని రాస్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇఫ్ కండిషన్ అయిపోయింది. ఇఫ్ కండిషన్ బయట వైల్ లూప్ కండిషన్ ఐ ప్లస్ జే మైనస్ కూడా చేసినాం. ఇప్పుడు టోటల్గా వైల్ లూప్ బయట మళ్ళీ ఇఫ్ కండిషన్ రాస్తున్నాం. ఇఫ్ ఒకవేళ ఈజిట్ పాలిండ్రోమ్ అయితే, ఒకవేళ ఈ కండిషన్ అనగా ట్రూ అయితే ఏం ప్రింట్ చేస్తాం, ఇట్ ఈస్ పాలిండ్రోమ్. ఒకవేళ నెక్స్ట్ ఎల్స్లో ఏం రాసుకుంటా, ఇట్ ఈస్ నాట్ ఏ పాలిండ్రోమ్. ఓకే, ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తున్నా. ఓకే, ఈ ప్రోగ్రాంలో మనకి ఎర్రర్ వచ్చింది 6th లైన్లో. ఓకే, మనకి ఇక్కడ మిస్ మ్యాచ్ అయింది. స్ట్రింగ్ అని తీసుకోవద్దు, బూలియన్ అని తీసుకోవాలని చెప్తుంది. ఒక బూలియన్ అని తీసుకున్నా. మళ్ళీ రన్ చేస్తున్నా. మళ్ళీ రన్ చేసింది కదా. ఇప్పుడు రన్ చేసిన తర్వాత నేను లెవెల్ అని తీసుకుంటా. లెవెల్ తీసుకొని ఎంటర్ కొడుతున్నా. ఇట్ ఈస్ పాలిండ్రోమ్. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా. ప్రోగ్రామ్ని రన్ చేసి ABCBA ఇది చూస్తే ABCBA కూడా పాలిండ్రోమ్. మళ్ళీ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా. ABCDEF ఇట్ ఈస్ నాట్ ఎ పాలిండ్రోమ్. సో గైస్, ఈ ప్రోగ్రామ్ మనము డైనామికల్ కూడా ఎంటర్ చేసి రన్ చేసినాం. మాకు సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఈ కోడ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.